ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి పేరెంట్స్ డే. ఇట్ మీన్స్ తల్లిదండ్రుల దినోత్సవం అనమాట. ఫస్ట్ మనకి మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, తర్వాత దేవుడిని చూపిస్తారనమాట. సో ఎందుకంటే మనకి పేరెంట్స్ లేకపోతే మనం భూమి మీదకి రాము, మనం ఇలా బతకము, మనం ఇలా ఉండలేమన్నమాట. సో అందుకనే దేవుడి కంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ పేరెంట్స్ అనమాట. దేవుడు క్రియేట్ చేస్తారు, ఓకే, కానీ అది భూమి మీదకి రావాలంటే పేరెంట్స్ వల్లేనమాట. పేరెంట్స్ సహకారం వల్లే అనమాట. ఫస్ట్ మాతృదేవోభవ ఎందుకంటారంటే ఆవిడ 9 మాసాలు మోసి కానీ మనల్ని పెంచుతారు కాబట్టి మాతృదేవోభవ ఫస్ట్. ఆవిడకి అంత కష్టపడి అంటారు కాబట్టి. ఇక పితృదేవోభవ ఎందుకంటే ఆయనకి సపోర్టింగ్గా ఉండి ఆమెకి అన్నిట్లో హెల్ప్ చేసి అన్నిట్లో తోడుండి సహకారం చేసి పిల్లల్ని కంటారు కాబట్టి. తర్వాత పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. ఎందుకంటే మన గురువుకి రెస్పెక్ట్ ఇస్తేనే మన చదువు బాగా వచ్చింది, మన లైఫ్ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇలా ముగ్గురికి రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, దేవుడు మన లైఫ్కి ఎఫెక్ట్ ఇస్తాడనమాట. సో ఈ ముగ్గురు కలిసి మనకు దేవుని చూపిస్తారు, అందుకని లాస్ట్లో దేవుడు వస్తారనమాట. సో ఇది మ్యాటర్. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే అందరూ ఎవరికాలు స్మాల్ ఫ్యామిలీసు అండ్ ఎవరికాలు స్వార్థం. మేము ఎందుకు చూడాలి మా పేరెంట్స్ అనే స్వార్థం. ఒకవేళ మీరు ఆ స్టేజ్కి వస్తే మీ పిల్లలు ఎట్లా చేస్తే మీరేమో ఫీల్ అవుతారు, మీరంతేగా ఫీల్ అయ్యేది. సో ఇట్లా జరుగుతూ వస్తుంది అనమాట. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకోవడం, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయడం, వాళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో తల్లిదండ్రులు మన భారం కాకూడదు. వాళ్ళు మనం పుట్టిన కాడి నుంచి మనం పెరిగే వరకు చూశారు కాబట్టి మనం వాళ్ళని కూడా పుట్టిన కాడి నుంచి వాళ్ళు పోయే వరకు మనం చూడాలన్నమాట. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే మీ ఇష్టం అది. నా వరకు అయితే పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వడం చాలా బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.